ప్రేమ గొప్పదా లేక కామం గొప్పదా? మనిషిలో ముందుగా పుట్టింది ప్రేమనా లేక సెక్స్నా? అసలు ప్రేమ అనేది నిజమా లేక మనం రొమాంటిక్గా పేరు పెట్టుకున్న ఒక కెమికల్ మాయ మాత్రమేనా? ఈ ప్రశ్నకి సమాధానం రెండు చోట్ల దాగి ఉంది. సగం బయాలజీలో, మిగతా సగం మనిషి ట్రాజెడీలో. మనిషి ప్రేమ గురించి మాట్లాడినప్పుడు చాలాసార్లు నిజం చెప్పడు. ఎందుకంటే ప్రేమ గురించి నిజం చెప్పాలంటే మనలో దాగి ఉన్న కొన్ని అసహ్యమైన నిజాలను అంగీకరించాలి. నేను నీకోసం చస్తాను అని చెప్పే మనిషి నిజానికి తనలో ఉన్న ఒక అవసరం, ఒక భయం, ఒక ఒంటరితనం లేక ఒక శారీరక కోరిక పూర్తి చేసుకోవడానికి ఇంకొక మనిషిని ఉపయోగిస్తున్నాడని ఒప్పుకోవాలి. కాని అది ఒప్పుకోవడం చాలా కష్టం. అందుకే మనం ప్రేమ గురించి కథలు సృష్టిస్తాం, కవితలు రాస్తాం, సినిమాలు తీస్తాం. కాని బయాలజీకి ఈ కథలతో పనిలేదు. ఎందుకంటే ఒకే ఒక రూలుంది: జాతి నిలవాలి. జీవం మొదట పుట్టినప్పుడు ప్రేమ అనే కాన్సెప్ట్ అసల్లేదు. సింగిల్ సెల్ జీవం డబుల్ సెల్ అయ్యింది. చేపలు గుడ్లు పెట్టాయి, రెప్టైల్స్ శారీరకంగా కలిశాయి. అక్కడ సెక్స్ ఉంది, కాని ప్రేమ లేదు, ఇమోషన్స్ కూడా లేవు. కేవలం జీవించాలనే అవసరం మాత్రమే ఉంది. కాని ఎవల్యూషన్లో ఒక పెద్ద మార్పు వచ్చింది. మానవజాతి పుట్టినప్పుడు బిడ్డ పుట్టగానే నిలబడలేదు, పరిగెత్తలేదు, తన ఆహారం తానే సంపాదించుకోలేదు. అది చాలా కాలం ఇంకొకరి మీద ఆధారపడాల్సి వచ్చింది. ఇది ప్రకృతికి చాలా ఖర్చైన విషయం. ఎందుకంటే ఆ బిడ్డ బ్రతకాలంటే ఇద్దరు పెద్దవాళ్లు కలిసి ఉండాలి, లేకపోతే బిడ్డ చనిపోతుంది. బిడ్డ చనిపోతే జాతి నష్టపోతుంది. అక్కడే ప్రేమ అనే నాటకం మొదలయింది. ప్రేమ మొదట రొమాన్స్గా పుట్టలేదు, అది తల్లీ బిడ్డ బంధంగా పుట్టింది. బిడ్డ యొక్క బలహీన స్థితి చూసి తల్లికి జాలి కలిగింది. ఆ బిడ్డను వదిలిపోకుండా ఉండేందుకు ప్రకృతి ఒక అద్భుతమైన సిస్టమ్ తయారుచేసింది. బ్రెయిన్లో కొన్ని కెమికల్స్ విడుదలయ్యాయి: ఆక్సిటోసిన్, వాసోప్రెసిన్. ఇవి బాండింగ్ కెమికల్స్. తల్లి బిడ్డను చూసినప్పుడు ఈ కెమికల్స్ బ్రెయిన్లో యాక్టివ్ అవుతాయి. తరువాత ఎవల్యూషన్లో ఈ సిస్టమ్ నెమ్మదిగా కపుల్స్ మధ్య కూడా పనిచేయడం మొదలయింది. అక్కడినుంచే పెయిర్ బాండింగ్ ప్రారంభమయ్యింది. అంటే ఒక ముఖ్యమైన విషయం మనకు అర్థమవుతోంది: ప్రేమ మొదట ఆడా మగా మధ్య పుట్టలేదు, మొదట అది తల్లీ పిల్ల మధ్య పుట్టింది. కాని మనిషి ఒక విచిత్రమైన జీవి. అతను ఏది పట్టుకున్నా దాన్ని చివరకు సర్వనాశనం చేస్తాడు. మనిషి సెక్స్ని పట్టుకున్నాడు, అది నాశనమయ్యింది. మనిషి ప్రకృతిని పట్టుకున్నాడు, అది కూడా నాశనమవుతోంది. న్యూరోసైన్స్ ఏమంటోందంటే మనిషి ప్రేమలో పడినప్పుడు అతని మెదడు డ్రగ్ అడిక్ట్లో ప్రవర్తిస్తుంది. డోపమైన్ పెరుగుతుంది, సెరటోనిన్ తగ్గిపోతుంది. అప్పుడు మనసు ఒకే వ్యక్తి మీద ఫిక్స్ అవుతుంది. దాంతో రేషనింగ్ పవర్ తగ్గిపోతుంది. అందుకే ప్రేమలో ఉన్న మనుషులు కొన్నిసార్లు చాలా మూఢమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఇది విమర్శ కాదు, ఇది ప్యూర్ బ్రెయిన్ కెమిస్ట్రీ. ఇక్కడే చాలామంది చేసే పెద్ద తప్పు మొదలవుతుంది. కొంతమంది ఆ కెమికల్స్ను ప్రేమ అని అనుకుంటారు, మరికొంతమంది అది కెమికల్ కాబట్టి ప్రేమ ఫేక్ అంటారు. కాని ఇక్కడ ఒక సింపుల్ ప్రశ్న ఉంది: నీ ఆకలి కూడా కెమికలే, నీ భయం కూడా కెమికలే, నీ నొప్పి కూడా కెమికలే. అవి ఫేక్ అయితే ప్రేమ కూడా ఫేక్, అవి నిజమైతే ప్రేమ కూడా నిజం. ఈ రెండింటి మధ్య ఒక సన్నని రేఖ ఉంది. ఆ రేఖను అర్థం చేసుకోలేకపోతే మనము రెండు ఎక్స్ట్రీమ్స్లో పడిపోతాం. ఒకవైపు అమాయక ప్రేమికులు, మరోవైపు చల్లని మేధావులు. ఇక్కడే ప్రేమ మరియు కామం మధ్య తేడా మొదలవుతుంది. సెక్స్కు శరీరం సరిపోతుంది, కాని ప్రేమకు మనసు అవసరం. సెక్స్ క్లైమాక్స్తో ముగుస్తుంది, కాని ప్రేమ క్లైమాక్స్ తర్వాత మొదలవుతుంది. సెక్స్లో ప్రశ్న: నువ్వు నాకు ఏమివ్వగలవు? ప్రేమలో ప్రశ్న: నేను నీతో ఉండగలనా? అందుకే జంతువులు కూడా సెక్స్ చేస్తాయి, కాని ప్రేమ వల్ల బాధపడేది మనిషి మాత్రమే.